వచ్చింది అయ్యో ఇక్కడ వచ్చేసా. అందరికీ నమస్కారం. పవిత్రమైనటువంటి శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ దేశమంతా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని దేవాలయాల్లో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. దక్షిణ కాశీగా భావించినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క నిలయమైనటువంటి వేములవాడ దేవస్థానంలో కూడా ఇలా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితికరం ఉంది. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఏవైతే మహాశివరాత్రిని శక్తివంతమైన రోజు గుర్తిస్తారో, తలుస్తారో, స్వామివారిని కొలుస్తారో, ఉపవాస దీక్షలు ఉంటారో, జాగరణ ఉంటారో, వారందరి యొక్క కోరిన కోరికలు తీరాలని చెప్పి, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితం గడవాలని చెప్పి, వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి, అటువంటి ఆశీర్వాదాన్ని ఆ రాజరాజేశ్వర స్వామివారి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారి కోరుకుంటూ, వాళ్ళ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈసారి. అదే ఎవరి నిర్వాహకులు ఎవరైనప్పటికీ, ప్రభుత్వం ఎవరైనప్పటికీ కూడా ఇలా విమర్శించేటువంటి సమయం కాదు ఇది. అందరం కలిసిమెలిసి ఈ పండుగ నిర్వహించుకునే సమయం. కాబట్టి నా ఒకటే రిక్వెస్ట్, ఎవరైనప్పుడు కూడా బడ్జెట్ ఎంత కేటాయించినాము, పోయినసారి కంటే ఈసారి ఎక్కువ నిధులు కేటాయించినాము, ఈసారి కంటే నెక్స్ట్ టైం ఇంకోళ్ళు ఎక్కువ నిధులు కేటాయించడం అనేటువంటి విషయం కాదు. ఒకసారి పండుగ జరిగిన తర్వాత దాని మీద సమీక్ష జరగాలి. పోయినసారి భక్తులు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా అసౌకర్యానికి గురైనారు, తిరిగి ఈసారి ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా భక్తులకు ఏ విధమైన సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఈసారి వెంటనే ఈ పండుగ తర్వాత సమీక్ష జరగాలి, రివ్యూ జరగాలి. దీని మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు రివ్యూ చేయాలి. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈసారి, దాన్ని నెక్స్ట్ టైం ఏం కాకుండా చూడాలని చెప్పి అది చేస్తే ఒక మంచి వాతావరణంలో ఇవాళ ఈ పండుగను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది, స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ఒక రివ్యూ జరపాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ విషయంలో కూడా ఈసారి తక్కువైందా ఎక్కువైందా, తిరిగి ఏ విధంగా దాన్ని బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది తప్ప, మనం ఇన్ని కోట్లు కేటాయించడం, ఈ పండుగ వేములవాడే కాదు ఎక్కడైనా కూడా ఇన్ని కోట్లు కేటాయించడం, పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ నాయకుడు, ఆ నాయకుడు అని కాదు, మనం ఏ విధంగా సౌకర్యాలు కల్పించడం, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా తొలగించే ప్రయత్నం చేసిన దాని మీద వాళ్ళ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పండుగ తర్వాత అధికారులు అందరూ కలిసి కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది కాకుండా చూసిన పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు అంటే అన్న, ఒకటి మహిళలకు వృద్ధులకు సపరేట్ లైన్ ఉంటే వాళ్ళు గంటల తరబడి లైన్లో నిలబడి ఉండలేని పరిస్థితి, వాష్రూమ్ పోవాలన్నా క్రౌడ్ ఎక్కువ ఉంది. కాబట్టి భక్తులు ఇబ్బందులు పడ్డా కూడా భరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవాలి, కొంచెం జాగరణ, ఉపవాస దీక్షలు కొంచెం ఇబ్బంది వస్తుంది. కాబట్టి వేలాది మంది భక్తులు వస్తే కూడా ఎవరేమీ చేయలేని పరిస్థితి, అంటే కొన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి అందుకే అంటున్నాను, అటువంటి పరిస్థితి రాకుండా రివ్యూ జరగాలి. ఈ పండుగ పెడితేనే హుండీ కలెక్షన్ ఎంత వచ్చింది దాని మీద కాదు చర్చ, భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు దాని మీద నెక్స్ట్ టైం జరగకుండా ఒక మినిట్స్ రాసి, రికార్డు రాసి, నెక్స్ట్ టైం అటువంటి జరగకుండా చూస్తే ఇబ్బందులు కావు.